వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎట్టకేలకు ఒకరి మృతదేహం వెలికితీత. మిగిలిన 7 జాడ కోసం ముమ్మర అన్వేషణ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇవాళ దాసోజు శ్రవణ్ నామినేషన్. హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అస్తవ్యస్తంగా దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ వ్యవస్థ. సాగునీరు రాక ఆయకట్టులో ఎండుతున్న పంటలు. ఇవాళ తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల. మెయిన్స్ మార్కులు వెబ్సైట్లో ఉంచనున్న టీజీపీఎస్సీ. నేటి నుంచి పార్లమెంట్ 2వ విడత బడ్జెట్ సమావేశాలు. కీలక బిల్లుల ఆమోదంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి. మూడోసారి ఛాంపియన్ ట్రోఫీ టీమిండియా కైవసం. గెలుపుతో అంబరాన్నంటిన అభిమానుల సంబరాలు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చిచ్చు రాజుకుంది. ఎమ్మెల్సీ స్థానాల్లో ముస్లిం వర్గానికి ప్రాధాన్యత కల్పించకపోవడంపై మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద ఆందోళన చేసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో 14% జనాభా ఉన్న ముస్లింలకు ఒక్క స్థానం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి బేగం బజార్, ముషీరాబాద్ స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చిచ్చు రాజుకుంది. ఎమ్మెల్సీ స్థానాల్లో ముస్లిం వర్గానికి ప్రాధాన్యత కల్పించకపోవడంపై మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద ఆందోళన చేసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో 14% జనాభా ఉన్న ముస్లింలకు ఒక్క స్థానం కూడా ఇవ్వకపోవటం ఏమిటని ప్రశ్నించారు. ఆందోళన చేస్తున్న వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసి బేగం బజార్, ముషీరాబాద్ స్టేషన్లకు తరలించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఓ కార్మికుడి మృతదేహాన్ని బయటికి తీసుకురాగా మిగతా 7 మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. పంజాబ్కు చెందిన మిషన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని ఇప్పటికే స్వస్థలానికి తరలించిన ప్రభుత్వం బాధిత కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా అందించారు. మృతుల కుటుంబాలకు తక్కువ ఎక్స్గ్రేషియా అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్కు పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. సహాయక చర్యల వివరాలను అధికారులు గోప్యంగా ఉంచడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ప్రస్తుతం అయితే ఒకరి మృతదేహం మనకు లభ్యమైంది, ఇంకా 7 జాడ అయితే తెలియలేదు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రెస్క్యూ ఎంతవరకు వచ్చింది?
సింధూర ప్రస్తుతం మనం ఎస్ఎల్బిసి వద్ద ఉన్నాము. అయితే నిన్న 16వ రోజు, ఈరోజు 17వ రోజు. అయితే 17 రోజులు అయినప్పటికీ కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. కానీ నిన్న కొంత పురోగతి కనిపించింది. ఎక్కడైతే లోపల చిక్కుకున్నటువంటి 8 మంది ఉన్నారో 8 మందిలో గురుప్రీత్ సింగ్ అని చెప్పేసి మిషన్ ఆపరేటర్, అతని మృతదేహం లభ్యమైంది. మృతదేహం లభ్యం కాగానే అది గోప్యంగా నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడి నుంచి వాళ్ళ రాష్ట్ర పంజాబ్ కు పంపించినటువంటి పరిస్థితి. అది పూర్తిగా అంటే అంబులెన్స్ లో పంపించినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఎయిర్ ద్వారా పంపించాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా ఎయిర్ ద్వారా సాధ్యం కాదని చెప్పేసి ప్రభుత్వము బై రోడ్డు అంబులెన్స్ లో పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ అయితే ఇక్కడ ఈ సహాయక చర్యల్లో కీలకంగా ఇక్కడ కేరళ నుంచి వచ్చినటువంటి జాగిలాలు ఉన్నాయో అవే కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే అవి గుర్తించినటువంటి ప్లేస్ లోనే నిన్న తవ్వకాలు జరిపితే ఈ ఒక గురుప్రీత్ సింగ్ అనే మృతదేహం లభించింది. మరొక ప్రదేశంలో గుర్తించినటువంటి ప్రదేశంలో మరి తవ్వకాలు జరుపుతా ఉన్నారు. అక్కడ చాలా అవంతరాలు ఎదురవుతాయని చెప్పేసి అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నీటి ఊట చాలా విపరీతంగా వస్తుందని చెప్తా ఉన్నారు. అక్కడ సింగరేణితో పాటు కీలకంగా మ్యాన్ హోల్, ర్యాట్ హోల్ మైనర్స్ కు వాళ్ళు కూడా కీలకంగా మారారు. ఆ తవ్వకాల్లో అంటే మాన్యువల్ గా తవ్వాల్సి ఉంటుంది. తవ్వుతున్న క్రమంలో నీటి ఊట ఉధృతంగా వస్తుందని చెప్పేసి శిథిలాలు కూడా తొలగించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి లోపలంతా మెత్తబడి ఉందని చెప్పేసి ప్రమాద పరిస్థితులు అధికంగా ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కొంత స్పీడప్ చేసేందుకు జేసీబీని కూడా లోపల ఫాస్ట్ గా చేస్తున్నట్టు మనకు సమాచారం అంతా ఉంది. అయితే లోపల జరుగుతున్న పరిస్థితి మాత్రం అధికారికంగా మాత్రం బయటకు ఏం చెప్పట్లేదు. అనధికారికంగానే మనం తెలుసుకొని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొన్న రాత్రి డెడ్ బాడీ ఐడెంటిఫై చేస్తే నిన్న అంటే పూర్తిగా నాగర్ కర్నూల్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అయ్యేంత వరకు కూడా అధికారికంగా దాన్ని తీసుకెళ్లేంత వరకు కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే లోపల జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అయితే మనకు అనధికారికంగా తెలుస్తుందంటే ఈ రోజు కనీసం మరొక 2 లేదా 3 డెడ్ బాడీలను ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. వాటిని బయటకు తీసే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అక్కడ లోపలైతే ఇబ్బందులు, అవంతరాలు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ ఇబ్బందులను అధిగమించి అయితే కొత్త టెక్నాలజీ ఏదైతే ఇప్పుడు ఈ రోజు రోబోస్ కూడా వస్తాయని చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. కొంత నిన్న మన్నటితో పోల్చుకుంటే కొంత హడావిడి ఇక్కడ తక్కువగానే కనిపిస్తా ఉంది. కొంతమంది అంటే లోపలికి షిఫ్ట్ల వారీగా వెళ్తా ఉన్నారు. కానీ ఇక్కడ పైన అయితే బందోబస్తు విషయంలో కానీ తర్వాత మిగతా విషయాల్లో కానీ ఇక్కడ జేపీ గెస్ట్ హౌస్ దగ్గర చాలా మంది కూడా అంటే ఇక్కడ చాలా రష్ ఉంటుండే. ఈ రోజు మాత్రం చాలా తక్కువ మంది కనిపిస్తా ఉన్నారు. మరి కాసేపు అయితే వస్తారా లేదంటే ఒకటి తీసాం కాబట్టి కొంత నిదానంగా సహాయక చర్యలు కొనసాగిద్దాం అనుకుంటున్నారా ఏదైనా విషయం మరి మధ్యాహ్నంలోగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ లోపల ఇంకా 7 మంది ఉన్నారు. ఇప్పటికీ నేటికి 17వ రోజు అయింది. వాళ్ళ కుటుంబాలు అయితే తల్లడిల్లుతా ఉన్నాయి. వాళ్ళ కుటుంబాల రోదన అంతా ఇంత కానిది అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే నిన్న గురుప్రీత్ సింగ్ ఏదైతే ఉంటారో హుటాహుటిన పోస్ట్ మార్టం నిర్వహించి అంబులెన్స్ లో పంపించారు. కానీ కేవలం 25 లక్షలు మాత్రమే ఎక్స్గ్రేషియా చెల్లించడంపై కూడా పలువురు విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అంతకు ముందే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఎవరైతే మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు ప్రభుత్వ పరంగా 50 లక్షలు, తర్వాత ఏదైతే ఏజెన్సీ ఉందో 50 లక్షలు, మొత్తం ₹1 కోటి ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే హుటాహుటిన అక్కడికి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే కేవలం 25 లక్షల చెక్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అది అధికారికంగా కూడా కలెక్టర్ ధృవీకరించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఆ గురుప్రీత్ సింగ్ సంబంధించి పంజాబ్కి ఏదైతే పంపారో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇక్కడ తరపు నుంచి కూడా ఒక వైద్య తర్వాత పోలీసు రెవెన్యూ సంబంధించినటువంటి 3 టీంతో కూడినటువంటి బృందం కూడా ఆ డెడ్ బాడీతో పాటు నిన్న పంపించారు. అయితే మొత్తంగా ఇక్కడ లోపల ఉన్నటువంటి 7 మందిని మరి తొందరగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ మృతదేహాలను గుర్తించాల్సినటువంటి జాగిలాలు అయితే ఆ ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో మరొక ప్రదేశంలో ఇప్పుడు తవ్వకాలు ప్రజెంట్ గా జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే డ్యూటీ దిగొచ్చిన వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మరి కొంతమంది డ్యూటీ ఎక్కారు. వాళ్ళు మధ్యాహ్నం వస్తే గానీ మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధికారులు అయితే అఫీషియల్ గా ఏం చెప్పటం లేదు. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. మేము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా ఫలితం అయితే
మొన్నటి వరకు అయితే శూన్యం, నిన్న కొంత పురోగతి కనిపించింది. మరి ఈ రోజు ఎలాంటి పురోగతి ఉంటుందని చెప్పేసి మనం కాసేపట్లో అంటే మధ్యాహ్నం వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటుగా కొన్ని విషయాలు లోపల నుంచి కానీ కొన్ని విజువల్స్ కానీ కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ వస్తే మనకు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో మాత్రం మృతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వంతో పాటు ఏజెన్సీ కూడా అన్ని విధాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఎక్స్గ్రేషియా అయితే చాలా తక్కువ. ఇక్కడ అయ్యే మెయింటెనెన్స్ తో పోల్చుకుంటే వాళ్ళకి ఇచ్చేది చాలా కాంపెన్సేషన్ చాలా తక్కువగా ఉందని చెప్పేసి దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పలు ఇక్కడ ప్రజా సంఘాలతో పాటు పలువురు డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ వాళ్ళు పాపం ఎక్కడో పుట్టారు, ఇక్కడ వచ్చి చిక్కుకున్నారు. వాళ్ళ పరిస్థితి దయనీయమైనటువంటి పరిస్థితి కాబట్టి మన రాష్ట్ర ప్రగతి కోసం వాళ్ళు సొరంగంలో పోయి పనిచేశారు కాబట్టి వాళ్లకు ఎంత ఆర్థిక సహాయం చేసినా కానీ తక్కువే అని చెప్పేసి కూడా పలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక కోసం ఈ నెల 3న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టితో ఈ గడువు ముగియనుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణకు గడువు ఉంది. ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో ఈ నెల 20న పోలింగ్ జరుగుతుంది. కానీ ఖాళీ అవుతున్న 5 స్థానాలకు 5గురు అభ్యర్థులు మాత్రమే బరిలోకి దిగుతుండటంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శాసన మండలిలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఉన్న సత్యవతి రాథోడ్, మొహమ్మద్ అలీ, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లీశం, మిర్జా రియాజుల్ హసన్ పదవీకాలం ఈ నెల 29తో ముగుస్తోంది. ఐదు స్థానాలకు కూడా పార్టీలు అభ్యర్థులను ప్రకటించకపోవడంతో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యంలు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. 5 స్థానాలకు 5గురు అభ్యర్థులే పోటీ పడుతుండటంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటిస్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ విధేయుడు, బీసీ బిడ్డకే పట్టం కట్టాలని నిర్ణయించారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో ఇవాళ శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత తీసుకున్న నిర్ణయంపై పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ విధేయుడు, బీసీ బిడ్డకే పట్టం కట్టాలని నిర్ణయించారు. గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యవేక్షణలో ఇవాళ శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. బీఆర్ఎస్ అధినేత తీసుకున్న నిర్ణయంపై పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు నామినేషన్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆదేశించారు. కాగా కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు ఉద్యమకారుల్లోనూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శ్రవణ్ కుమార్ జూన్ 7, 1968లో బీసీ సామాజిక వర్గంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1987 విద్యార్థి నాయకుడిగా, ఆర్ట్స్ కళాశాల ప్రధాన కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు.
టెక్ మహీంద్రా, హిటాచీ తదితర కంపెనీల్లోనూ జీఎం, హెచ్ఆర్ డైరెక్టర్ సహా పలు ఉన్నత హోదాల్లో పనిచేశారు. సామాజిక కార్యకర్తగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో శ్రవణ్ క్రియాశీలకంగా పనిచేశారు. కేసీఆర్ వెంట ప్రధాన అనుచరుడిగా ఉంటూ అనేక వేదికల మీద తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషి చేశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో బడుగుల గొంతుకను వినిపించారు. బీసీ కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో భాగంగా ఇటు పార్టీ పక్షాన, అటు న్యాయవాదిగా తన వాదనను బలంగా వినిపించారు. కులగణన చేయాలని కోర్టులో కేసు వేసిన తొలి నాయకుడిగా బడుగుల మనసులు గెలిచారు. నిజానికి బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదట్నుంచి 4-5 సీనియర్ల పేర్లు వినిపించాయి. పార్టీ అధినేత కేసీఆర్ అన్ని వర్గాలు, అన్ని స్థాయిల ముఖ్య నేతలతో సమాలోచనలు చేశారు. చర్చోపచర్చల అనంతరం ఈసారి కొత్తవారికి అవకాశం కల్పించాలని నిర్ణయించి శ్రవణ్ పేరును ప్రకటించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో సీనియర్ నాయకుల సేవలను పార్టీలో క్రియాశీలకంగా వినియోగించుకోవడమే కాకుండా భవిష్యత్తులో చట్టసభల్లో వారికి అవకాశాలు ఇవ్వాలని అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలిపాయి. కొత్త తరాన్ని ప్రోత్సహించటం, పార్టీ విధేయులను ఆదరించటమన్నది బీఆర్ఎస్ మొదట్నుంచి పాటిస్తున్న ఆదర్శానికి నిదర్శనమని, శ్రవణ్ ఎంపికలో మరోసారి ఇది స్పష్టమైందని ఉదహరిస్తున్నాయి. ఒక అభ్యర్థిని చట్టసభలకు ఎంపిక చేయటం వెనుక అనేక అంశాల ప్రాతిపదిక ఉంటుందని, అన్నీ బేరీజు వేసుకుని అభ్యర్థిని ప్రకటిస్తారని ఎమ్మెల్సీ ఆశావహ అభ్యర్థి చెప్పారు. అవకాశం రానంత మాత్రాన నిరుత్సాహపడబోమని, భవిష్యత్తులో అనేక అవకాశాలు లభిస్తాయని ఆయన అనడం బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు సంకేతం. ఉద్యమకారుడు, బీసీ వర్గానికి చెందిన నాయకుడు దాసోజు శ్రవణ్ సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా గతంలో బీఆర్ఎస్ ఎంపిక చేసింది. అయితే నాటి గవర్నర్ వీళ్ల అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారు. అణగారిన బీసీ వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసి పంపినా మళ్లీ గవర్నర్ తొక్కిపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎజెండాను మోస్తూ కేసీఆర్ ప్రభుత్వంపై కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు నాటి గవర్నర్పై వెల్లువెత్తాయి. తదనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయినా దాసోజు శ్రవణ్ వంటి బీసీ బిడ్డకు అవకాశం కల్పించాలనే సంకల్పం నుంచి గులాబీ పార్టీ దూరం కాలేదని తాజా నిర్ణయం చాటి చెప్పడం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ ముగియనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమం, సామాజిక ఉద్యమాల్లో శ్రవణ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ ముగియనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమం, సామాజిక ఉద్యమాల్లో శ్రవణ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సీఎం రేవంత్ రెడ్డి పాచికలు పారలేదా? సొంత వర్గం నేతలకు పదవులు ఇప్పించుకోవాలన్న ఆయన ప్రయత్నం ఫలించలేదా? అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం తన మార్కు ప్రదర్శించిందా? ఈ విషయంలో సీనియర్ నేత జానారెడ్డి చక్రం తిప్పారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఊహించని విధంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఆశావహులు చాలా మంది ఉన్నప్పటికీ హైకమాండ్ ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేసిందంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. రేవంత్ రెడ్డి సహా చాలా మంది అధికార పార్టీ నేతలు తమ వర్గానికి అవకాశం ఇప్పించుకోవాలని భావించినప్పటికీ అధిష్టానం మాత్రం క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసిందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట చెల్లుబాటు అవడం సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రముఖులను ఆశ్చర్యానికి గురిచేసిందంటున్నాయి పార్టీ శ్రేణులు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కేతావత్ శంకర్ నాయక్ పేరును పార్టీ పెద్దలు ఖరారు చేయడంతో రాష్ట్ర నేతలకు ఊహించని షాక్ తగిలిందని చెబుతున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చినప్పుడు అటు అధిష్టానం పెద్దలకు శంకర్ నాయక్ పేరును సూచించారట జానారెడ్డి. అటు ఇంతకాలం సైలెంట్ గా ఉన్న సీనియర్ బీసీ సామాజిక వర్గ నేత విజయశాంతి ఒక్కసారిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అవ్వడం హస్తం పార్టీ నేతలను షాక్ కి గురిచేసినట్టు తెలుస్తోంది. అధిష్టానం పిలుపుతోనే విజయశాంతి ఖర్గేను కలిసిందా లేక తనకు తానుగా ఏఐసీసీ అధ్యక్షుడిని కలిసిందా అన్న చర్చ కాంగ్రెస్ లో జోరుగా జరుగుతోంది. ఇక ఎంతో కాలంగా పదవి కోసం ఎదురు చూస్తున్న ఉద్యమకారుడు అద్దంకి దయాకర్ పేరును హైకమాండ్ ఖరారు చేసింది. కాగా అద్దంకి అభ్యర్థిత్వం రేవంత్ కోటా కింద పరిగణించడానికి వీల్లేదంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. సీఎం రేవంత్ రెడ్డి తన వర్గ నేతలకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టాలని తీవ్రంగా ప్రయత్నించినట్టు సమాచారం. ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఫయీం, సామ రామ్మోహన్ రెడ్డి వంటి నేతలకు ఎలాగైనా ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకోవాలని ప్రయత్నించారట. అయితే ఢిల్లీ స్థాయిలో రేవంత్ పాచికలు పారలేదన్న వాదన పార్టీలో ఉంది. నూతనంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ అధిష్టానం ఆదేశాల మేరకు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరిగిందన్న చర్చ నడుస్తోంది. భవిష్యత్తులో జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా హైకమాండ్ సూచనల మేరకే జరిగే ఛాన్స్ ఉందంటున్నాయి హస్తం వర్గాలు. ఒకవైపు బీసీ కులగణన, మరోవైపు ఎస్సీ వర్గీకరణ చేపట్టిన నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఆయా వర్గాలకు తగిన గుర్తింపు దక్కలేదన్న విమర్శ ఉంది. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి అవకాశం దక్కకపోవడం పట్ల ఆ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయట. అటు బీసీలోనూ తగిన గుర్తింపు లభించలేదన్న భావన ఉన్నట్టు సమాచారం. విజయశాంతి బీసీ అయినప్పటికీ తెలంగాణలో అత్యధికంగా ఉన్న ఆ సామాజిక వర్గానికి సీటు ఇవ్వకపోవడం పట్ల వారంతా గుర్రుగా ఉన్నారట. అయితే తనదైన స్టైల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం రానున్న మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారంలో ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి. కాంగ్రెస్లో రేవంత్ ఆట ముగిసినట్టేనా? ఇటీవలి పరిణామాలకు తోడు తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనతో ఇదే విషయం తేలిపోయింది. ఆయన తన సహచరుడు వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో రేవంత్ రెడ్డి మనిషి ఒక్కరూ లేకపోవడంపై గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గుత్తాధిపత్యానికి కాలం చెల్లిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తన అనుచరుల కోసం తాపత్రయపడిన రేవంత్ ను కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చింది. తన సన్నిహితుడికైనా టికెట్ ఇవ్వాలని ఆయన చేసిన వేడుకోలను అధిష్టానం లైట్ తీసుకుంది. తన ఆత్మగా ముద్రపడిన వేం నరేందర్ రెడ్డికి టికెట్ కోసం రేవంత్ చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో రేవంత్ దాదాపు గంటపాటు చర్చించి ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినా చివరికి ఢిల్లీకి వెళ్లి పైరవీ చేసినా పట్టించుకోకుండా హైకమాండ్ అన్నీ తానై ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించింది.
అద్దంకి దయాకర్తో పాటు రేవంత్ సూచించని విజయశాంతి, శంకర్ నాయక్ పేర్లను ఖరారు చేసింది. దీంతో ఇక ఆడింది ఆటగా సాగిందని, రేవంత్కు పార్టీ అధిష్టానం బలమైన సంకేతాలు ఇచ్చినట్టయిందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీట్ను సిపిఐకి కేటాయించినట్టు ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఓసీ కోటాలో తనకు అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులను అడగదొక్కారన్న చర్చ గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తున్నది. సిట్టింగ్ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని, మరో సీనియర్ నేత జగ్గారెడ్డిని పక్కన పెట్టి వేం నరేందర్ కు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. తన ప్రతిపాదనను ఒక కీలక మంత్రి వ్యతిరేకించే అవకాశం ఉన్నదని ముందే పసిగట్టి లాబీయింగ్ చేసినట్టు పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడి ఆయనను ఒప్పించినట్టు తెలిసింది. తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై ఒత్తిడి తెచ్చి వేం నరేందర్ పేరును ప్రతిపాదించారు. నలుగురు సభ్యులున్న ఎంపిక కమిటీలో 3 సభ్యులు వేం నరేందర్కు అనుకూలంగా ఉండడంతో 4వ సభ్యుడిగా ఉన్న కీలక మంత్రి ఒకరు ఇదంతా చూస్తూ మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పట్టుబట్టి వేం నరేందర్ రెడ్డి, విజయభాయి పేర్లతో పాటు అద్దంకి దయాకర్ పేరును అధిష్టానానికి పంపగా వారిలో 2 పక్కన పెట్టిన అధిష్టానం అద్దంకి మాత్రమే అవకాశమిచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు విజయశాంతి పేరును అధిష్టానం ఎంపిక చేయగా శంకర్ నాయక్ కోసం పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఏకంగా అధిష్టానం వద్దే చక్రం తిప్పినట్టు చర్చ నడుస్తున్నది. సీనియర్లను పట్టించుకోకుండా వలసవాదులకే రేవంత్ ప్రాముఖ్యతనిస్తున్నారని అసలు కాంగ్రెస్ నేతలు పదే పదే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీని తెలంగాణ బాధ్యతల నుంచి హైకమాండ్ తప్పించింది. ఆమెకు బదులు రాహుల్ గాంధీ సొంత టీం సభ్యురాలు మీనాక్షి నటరాజన్ను రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమించారు. మీనాక్షి రావడంతోనే తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గుత్తాధిపత్యానికి కాలం చెల్లిందనే వాదనలు వినిపించాయి. మీనాక్షి రాక రేవంత్ మార్పునకు తొలిమెట్టు అని కూడా పార్టీ శ్రేణుల్లో ప్రచారమైంది. ఈ చర్చ సాగుతుండగానే తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవడం, రేవంత్ ప్రతిపాదించిన అభ్యర్థుల పేర్లను పక్కనపెట్టి రేవంత్ ఢిల్లీకి రాకుండా నిరోధించటం, అధిష్టానం అనుకున్న వాళ్లకే టికెట్లు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ దెబ్బతో రేవంత్కు గడ్డుకాలం మొదలైనట్టేనని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో న్యాయస్థానం ఇవాళ తీర్పు వెలువరించనుంది. నల్గొండ ఎస్సీ ఎస్టీ 2వ అదనపు జిల్లా కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్యకు గురయ్యాడు. తన కూతుర్ని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించారని మారుతీరావుపై కేసు నమోదైంది. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో మారుతీరావు సహా మొత్తం 8 మంది నిందితులపై మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉండగానే A1 నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే మీటింగ్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచనలు చేయనున్నారు. పాలన చేతగాక సీఎం రేవంత్ రెడ్డి ప్రకృతిపై నిందలు మోపుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఇది ముమ్మాటికి రేవంత్ ప్రభుత్వం తెచ్చిన కరువేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండలు కొట్టడంతోనే పంటలు ఎండిపోతున్నాయన్న సీఎం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎండాకాలంలోనూ సాగునీళ్లు ఇచ్చిందన్నారు. ఇక ఓట్లేసిన రైతుల చేతులకు బేడీలేసిన చరిత్ర రేవంత్దంటూ ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో పేద ప్రజల ఇల్లు కూల్చి పైశాచిక ఆనందం పొందారని నిప్పులు చెరిగారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకుపోయిన కార్మికుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని హరీష్ రావు హితవు పలికారు. 23 సంవత్సరంలోనే 13,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. 1 ఫైనాన్షియల్ ఇయర్. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్లీ 3,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చింది వడ్డీ లేని రుణం. మీరు 2,000 3,000 కోట్లు మీరు ఇస్తే మా 10 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు మేము బ్యాంక్ లింకేజ్ ఇప్పించాం. అది సెర్ప్ ద్వారా, మెప్మా ద్వారా, స్త్రీనిధి ద్వారా 3 రకాలుగా 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? 10,000 కోట్లైనా ఇచ్చారా అంటున్నావు. 10,000 కోట్లు మేము దిగిపోయే సంవత్సరం 9 నెలల్లోనే 10,000 కోట్లు ఇచ్చాం. అంటే ఎవరు చెక్ చేసేటోడు ఉండడు, ఇక నేను అడిగేటోడు ఉండడు. నువ్వు ఏది మాట్లాడితే అదే అనుకుంటావా? లేవా డాక్యుమెంట్ లేవా? నేను చెప్పేది తప్పైతే బయట పెట్టు, అసెంబ్లీలో చర్చ పెట్టు. ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, మాట్లాడదాం పట్టు. ఏ ఇయర్ ఎంత ఇచ్చినామో నేను చెప్తా. నేను చెప్పనీకి రెడీ ఉన్నా. నేను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన కదా. 10,000 కోట్లు కూడా ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు జస్ట్ స్లీపింగ్ రిమార్క్స్ చేస్తే ఎట్లా బట్టి గారు, అండ్ పర్సనల్ కామెంట్స్ చేస్తే ఎట్లా? నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు, నిజాయితీగా మాట్లాడు. మేము 1,00,000 కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము 2,00,000 కోట్లు ఇస్తా అని చెప్పు, వద్దంటలేను. కానీ మేమిచ్చింది తక్కువ చూపడం, మీరిచ్చింది ఎక్కువ చూపడం, మీరు ఇయ్యని దాన్ని కూడా ఇచ్చినట్టు చూపడం, ఇదేం చిల్లర రాజకీయం అని నేను అడుగుతా ఉన్నా. అంటే 10,000 కోట్లు కూడా మేము ఇవ్వలేదు అని ఏదైతే నిన్న బట్టి గారు మాట్లాడినరో అది శుద్ధ అబద్ధం. 1,00,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతి మీద కూడా నిందలేసిండు. ఆయనకు ఎండలు ఎక్కువ వచ్చినాయి అని అంటుండు. పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కుట్టలేదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు పంటలు ఎందుకు ఎండలేదు? ఈసారి కాలం అయితే మంచిగా అయింది. కృష్ణా గోదావరి నదులు పొంగి ప్రవహించినాయి, అన్ని రిజర్వాయర్లు కూడా నిండినాయి ఈ రాష్ట్రంలో. మరి ఎందుకు పంటలు ఎండిపోతున్నాయి అంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, పాలన చేతకాక రేవంత్ రెడ్డి వైఫల్యం. ఇలా కేసీఆర్ హయాంలో ఉన్న నీళ్లు రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు మాయమవుతున్నాయి? ఏమైంది? కేసీఆర్ గారేమో ముందు జాగ్రత్తతోని నీళ్లు ఒడిసిపట్టిండు. కేసీఆర్ ఒడిసిపడితే రేవంత్ రెడ్డి విడిచిపెట్టిండు. అందువల్ల ఈ సమస్య వచ్చింది. ఒకవైపు ఆంధ్ర మొత్తం నీళ్లు తీసుకుపోయింది, ఈయన నిద్రపోయిండు. ఇంకొక వైపు దేవాదులలో కావలసిన నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఆన్ చేయలే, ఇప్పుడు కూడా నీళ్లున్నాయి దేవాదులలో. కేవలం నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ వరంగల్ జిల్లాలో 1,00,000 ఎకరాల్లో పంట ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. దేవాదుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్కు 7 కోట్ల రూపాయల బిల్లు ఇవ్వలేదని 32 రోజులు అక్కడ ఉండే కార్మికులు సమ్మె చేసిండ్రు. 32 రోజులు మోటార్ ఆన్ చేయకపోతే నీళ్ళు కిందికి జారిపోయినాయి. జనరల్గా కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లా గోదావరిలో వరద వచ్చిందనగానే మోటార్లు ఒత్తిపిస్తుండే కేసీఆర్ గారు. ఆ రిజర్వాయర్లన్నీ నింపి పెట్టుకుందాం, ఫుల్గా నింపి పెట్టుకుంటే ఏమవుతుండే, ఎండాకాలం రాగానే ఇటు పొలాలకు ఇడుదురు, అటు వచ్చేది వస్తుండే, రెండు కలిపి బ్యాలెన్స్ అవుతుండే. ఇప్పుడు కేసీఆర్ గారు ఎండలు కొడుతున్నాయని ఏమైనా పంటలు ఎండబెట్టిండా? ఎండాకాలంలో కూడా కేసీఆర్ హయాంలో చెరువులు మత్తళ్ళు దుంకినాయి, చెక్ డ్యాములు అలుగు దుంకినాయి, కాలువలన్నీ కూడా నీటితో కలకలలాడినాయి. ఇవాళ ఆ రైతుల్ని కాపాడాలి, ఆ రైతులకు ఎకరానికి 10,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు శ్రీశైలంలో బ్రహ్మాండమైన వరద వస్తుంటే 25 రోజులు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలే, వాగులలో నీళ్ళు వదిలి చెక్ డ్యాములు నింపి పెట్టుంటే భూగర్భ జలాలు పెరగకపోవునా, రైతులకు మేలు జరగకపోవునా? ఎవరిది పైశాచిక ఆనందం రేవంత్ రెడ్డి గారు? హైడ్రా పెట్టి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. చిన్నపిల్లలు నా స్కూలు బ్యాగులు తెచ్చుకుంటా, నా వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇవ్వకుండా ఆ పసిపిల్లలను కూడా ఏడిపించి పైశాచిక ఆనందం పొందినవు కదా రేవంత్ రెడ్డి. నువ్వు లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. ఓట్లేసిన రైతులకు బేడీలు వేసిన చరిత్ర నీది పైశాచిక ఆనందం. ఆశా వర్కర్లు కోటికి వస్తే వాళ్ళను పోలీసుల చేతకు ఎగిరెగిరి కొట్టించినావు కదా. అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి నీ పేరు మర్చిపోయిందని చెప్పి అరెస్ట్ చేసి నువ్వు పైశాచిక ఆనందం పొందినవు. నిరుద్యోగ యువకులు అశోక్ నగర్లో ధర్నా చేస్తే సెంట్రల్ లైబ్రరీలో లాఠీలను జులిపించి
వాళ్ళ వీపులు పగలగొట్టి పైశాచిక ఆనందం పొందినవు కదా రేవంత్ రెడ్డి. చివరికి గుమ్మడి నరసయ్య గారు 4 సార్లు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూడా పైశాచిక ఆనందం పొందిన చరిత్ర నీది. ఇవాళకి ఎస్ఎల్బీసీ సంఘటన జరిగి ఎన్ని రోజులు అయింది? 16-17 రోజులు అవుతుంది. ఆ 8 మంది కుటుంబ సభ్యుల జాగలు మనం ఉంటే వాళ్ళు పడే మనోవేదన ఎంత? 16 రోజులైంది. ఆ 8 మంది భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఎంత బాధ, ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారు. మీరు జోక్ చేస్తున్నారు. ఒక ఆయనేమో చేపలు తిరుగుతుండు, ఇంకొక ఆయనేమో చేపల పులుసు చేసుకొని తింటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 రోజులైనాక ఏమన్నాడు? 2 రోజుల లోపల వాళ్ళని బయటకు తెస్తున్నాము అన్నాడు. నేను పోయేసిన తెల్లారేమో 6 రోజులైనాక ఇంకా 3 రోజుల్లో బయటకు వస్తాడు అన్నాడు. 10వ నాడు రేవంత్ రెడ్డి పోయి 3 రోజులు అయిపోద్ది అన్నాడు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఏమన్నాడు? మళ్ళీ 11 తారీఖు వస్తాను అంటే జోక్ చేస్తుంది గవర్నమెంట్. 8 మంది ప్రాణాలంటే మీకు విలువ లేదు, లెక్క లేదు. యు ఆర్ ప్లేయింగ్ విత్ లైఫ్స్. ఈజ్ ఇట్ ద వే టు హ్యాండిల్ ద థింగ్స్? కన్వేయర్ బెల్ట్ ప్రారంభించడానికి 10 రోజులు పట్టింది మీకు. దాన్ని ఫంక్షనల్ చేయడానికి 10 రోజులు పట్టింది మీకు. ఒక్కరోజు పని చేయగానే తుడుకుమన్నది అది. మళ్ళీ ఇప్పటికీ పని చేస్తలేదు. దెర్ ఇస్ నో డైరెక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దెర్ ఇస్ నో క్లారిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఈ రాష్ట్రానికి ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ అనిల్ కుమార్ అని ఉన్నాడు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఈ రోజు వరకు ఆయన అడిగి పోలే. ఇదేం గవర్నమెంటో నాకైతే అర్థమవుతలేదు. ఫస్ట్ పర్సన్ టు గో, ఈ సపోజ్ టు గో ఫస్ట్ అమాంగ్ ఎవ్రీవన్. ఇంజనీరింగ్ చీఫ్కు బాధ్యత ఉండదా? అంటే నీ ప్రభుత్వం ఎవరి డైరెక్షన్లో నడుస్తుంది? అసలు నీ సలహాలు అవసరం లేదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సరే, మేమేం ఫీల్ కాము. మా బాధ, మా ఆవేదన ఆ 8 మంది ప్రాణాలు, ఆ 8 మంది కుటుంబ సభ్యుల మనోవేదన మా ఆవేదన. వాళ్ళు ఎంత దుఃఖపడుతుంటారు, వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. మీరెంత బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అదో టూరిస్ట్ స్పాట్ లెక్క చేసింది. మీరు పొద్దుగాల పోవుడు, సాయంత్రం వచ్చుడు, సాయంత్రం పోవుడు, పొద్దుగాల వచ్చుడు. అదా పద్ధతి. ఆడ కూడా అబద్ధాలే మాట్లాడారు. మీరు చూసిండ్రు. 10 ఏళ్లలో ఒక తట్టెడు మట్టి దవ్వలే, 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పనే చేయలేదని అబద్ధాలు మాట్లాడినారు. నేను ముఖం పలిగేటట్టు సమాధానం చెప్పిన. 9 ఏళ్ల గత కాంగ్రెస్ హయాంలో 3,300 కోట్ల రూపాయలు పని జరిగితే 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మీద 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మీకంటే 600 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాం. 11.5 కిలోమీటర్ల టనల్ మేము తవ్వామని సమాధానం చెప్తే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడాడు. మళ్ళా అంటే అబద్ధాల మీదనే బతుకుడు మీ బతుకు. నిజాలు చెప్పుడు మీకు రాదు.